అది అక్టోబర్ నెల 2006వ సంవత్సరం 29వ తారీఖు రాత్రి మీటింగ్లో దేవుని వాక్యాన్ని ప్రకటించాను. ప్రకటించబడిన దేవుని వాక్యం ఏంటంటే, మనం ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను అనే వచనం ద్వారా దేవుని వాక్యాన్ని నేను ప్రకటించడం జరిగింది. ప్రియులారా, బోధించి తెల్లవారి నాకు ఎగ్జామ్ ఉన్న కారణాన్ని బట్టి నేను బయలుదేరి ప్రియమైన దేవుని పిల్లలారా హైదరాబాద్ వెళ్ళడానికి, బైబిల్ కాలేజీకి వెళ్ళడానికి, మరి ఆ రాత్రి బాగా వర్షం పడుతున్న పరిస్థితుల్లో మరి నా తండ్రి గారు తల్లి గారు ఇద్దరు కూడా వద్దులే అన్నారు. కానీ తెల్లారి నేను ఎగ్జామ్ రాయాలి, వర్షం పడుతూ ఉంది. వర్షంలో బయలుదేరాను. మా తండ్రి గారికి ఆ హీరో మెజెస్టిక్ అని ఒక చిన్న బండి ఉండేది. ఆ బండి వేసుకుని వర్షంలోనే బయలుదేరి నేను పుల్లూరు వరకు వచ్చి, పుల్లూరులో అక్కడ హోటల్లో బండి పెట్టి నేను చిన్న వెహికల్ పట్టుకొని ఇబ్రహీంపట్నం చేరుకున్నాను. ఇబ్రహీంపట్నం చేరుకున్న తర్వాత ప్రియమైన దేవుని పిల్లలారా బస్సులు వస్తూ ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి, వర్షం పడుతూ ఉంది. నేను ఒక టీ స్టాల్లో నిలవబడి ఉన్నాను. బస్సు వచ్చేటప్పుడు రోడ్డుకు రావడం, బాగా తడిసిపోయి ఉన్నాను. బస్సు వచ్చేటప్పుడు రోడ్డుకు రావడం, ఆపడం, మా బస్సులు ఆగకుండా వెళ్ళిపోవడం, ఇట్లాగున రాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు నేను అలాగే వెయిట్ చేశానండి. ప్రియమైన దేవుని పిల్లలారా, కొద్దిసేపటికి ఒక DCM వెహికల్ లారీ వచ్చి అక్కడ ఆగింది. టీ తాగాడు అతను. అతన్ని నేను అడిగాను, ఏమండి నేను రేపు ఎగ్జామ్ రాయాలి, నేను హైదరాబాద్ వరకు వస్తానంటే, ఇది పచ్చి సరుకు అండి, మేము చాలా స్పీడ్ వెళ్తాం, మీరు ఇప్పుడు వద్దు అని చెప్పాడు. సరే నేను ఆగిపోయాను. ఇంకొంచెం ముందుకెళ్ళిపోయాడు. వెళ్ళి మరలా పిలిచాడు రమ్మని. ప్రియులారా, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎగ్జామ్ రాయాలి అనే టెన్షన్తో నేను ఎక్కడం జరిగింది. ప్రియులారా, 3 దినాలు మీటింగ్స్లో ఉన్నాను. ఆ రాత్రి మరి వాక్యం చెప్పాను. ఆ పెరుగన్నం తిని నేను బయలుదేరని తడిసిన మీద 3 దినాలు మీటింగ్స్లో ఉండటం బట్టి నేను ఆ లారీలోనే నిద్రపోవడం జరిగింది. క్లీనర్ లేడు. ఆ స్థానంలో నేను కూర్చొని ఉన్నాను, డోర్ పక్కనే. నిద్రపోయాను. కొద్దిసేపటికి ఏం జరిగిందో నాకు తెలియదు. చాలా అరుపులు, కేకలు వినబడతా ఉన్నాయి. మనుషులు మాట్లాడుకుంటున్నారు. ఏం జరుగుతుందో అక్కడ నాకు తెలియనటువంటి పరిస్థితి. ఒక ఆయన నన్ను పిలవడం నాకు వినపడింది. బాబు నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. నేను హైదరాబాద్ వెళ్తున్నానండి, వెహికల్లో ఉన్నాను అన్నాడు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. అప్పటికే ఘోరమైనటువంటి యాక్సిడెంట్ జరిగింది. నీ కాళ్ళు ఎక్కడున్నాయో చూసుకో అన్నాడు. నా కాళ్ళు తడుముకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ నా చేతికి ఏమీ తగలడం లేదు. ఏంటి, ఏమైంది అని నేను అడుగుతూ ఉన్నాను. ఇక్కడ ఏమైనా జరిగినట్లు, యాక్సిడెంట్ జరిగినట్లు నీకు అనిపిస్తా ఉందా అన్నాడు. ఏమోనండి, నాకేం అర్థం కావడం లేదు అన్నాను. అప్పటికే నా 2 కాళ్ళు మరి ఆగి ఉన్న లారీని కొట్టాడు ఈ DCM డ్రైవరు. నా 2 కాళ్ళు ఎదర బండి ఛాయిస్లోనికి వెళ్ళిపోయాయి. మా క్యాబిన్ పగిలింది, నేను కూర్చున్న క్యాబిన్ పగిలింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 2 కాళ్ళు నా ఎదర బండి ఛాయిస్లోకి వెళ్ళిపోయాయి. ఈ డోర్ ఊడిపోయింది. నేను బయటికి ఇలా వేలాడబడి ఉన్నానట. ప్రియులారా, మరి జరిగినటువంటి ఆ పరిస్థితుల్లో డ్రైవరు ఒక రకంగా మేలే చేశాడని నేను అనుకుంటున్నాను. అతడు వెంటనే పోలీస్ స్టేషన్కి పరిగెత్తాడేమో. పోలీసులు వచ్చారు. ఎవరో ఒక వ్యక్తి నా బండిలో నుంచి బయటికి తీయడానికి చాలా ప్రయత్నం చేశాడు. సుమారు 1 గంట సేపు, ఉదయం 5 గంటలకి యాక్సిడెంట్ అయింది. 5 గంటల నుంచి నన్ను బండిలో నుంచి బయటికి తీయడానికి సుమారు మరి ఎంత సమయం పట్టిందో తెలియదు, చాలా సమయం పట్టింది. చాలా దృఢంగా ఉన్నాడు. అతడు నన్ను తీసుకొని భుజం మీద వేసుకోవడం నాకు బాగా జ్ఞాపకం ఉంది. తీసుకొచ్చి నన్ను అంబులెన్స్లో పడుకోబెట్టాడు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, నా కాళ్ళు అప్పటికే భయంకరంగా విరిగిపోయాయి. 2 కాళ్ళు ముక్కలు ముక్కలు అయిపోయాయి. నా ఎడమ కాలు మోకాలు కింద మరి ఆ పాదమునకు పైన మధ్యలో సెంటర్కు విరిగిపోయింది. అలాగే ఎడమ కాలు మోకాలు పై భాగం తొడ భాగంలో సెంటర్కు విరిగిపోయింది. అలాగే మరి ఆ నడుముకి ఆ కాలుకి మధ్య ఆ బాల్ ఉంటుంది కదా, ఆ కాలు మూమెంట్ ఇవ్వడానికి ఆ బాల్ పగిలిపోయింది. ప్రియులారా, కుడికాలు మోకాలు పై భాగం మరలా ఎముక ముక్క అయిపోయింది.
కింద నుంచి కుడికాలు మోకాలు కింద నుంచి నుజ్జు అయిపోయింది. అసలు ఏమాత్రం కూడా చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని పిల్లలారా మరి నా కాలు పాడవడం జరిగింది. నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అప్పటికే ఈ కుడికాలు యొక్క పెద్ద నరం తెగిపోయింది, రక్తం అంతా ధారలుగా పోతా ఉంది. ప్రభునందు ప్రియులారా, ఏమి చేయలేని దయనీయమైన పరిస్థితి ఏర్పడడం ఆ సమయంలో జరిగింది. అక్కడున్న పోలీసులు మరి అక్కడ ఉన్నటువంటి వారు నన్ను తీసుకొని భుజాన వేసుకొని అంబులెన్స్లో పడుకోబెట్టి హాస్పిటల్ మదర్ తెరీసా హాస్పిటల్కి తీసుకెళ్ళి పడుకోబెడితే అప్పటికే నా రక్తం అంతా పోయింది. నా శరీరంలో 3.5% మాత్రమే బ్లడ్ ఉంది. ప్రియులారా, 11-12% ఉండాల్సిన బ్లడ్ 3.5% బ్లడ్ ఉండడం వల్ల అప్పటికి నేను కోమాలోకి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. ఆ పరిస్థితుల్లో నన్ను గట్టిగా తట్టి, ఇదిగో మాట్లాడు ఫోన్ మాట్లాడు, నాకు ఫోన్ నెంబర్ చెప్పానంట, నాకు తెలియదు. ఇంటి నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పగా మరి మా నాన్నగారు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. నాన్న, నాకు భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది, నా 2 కాళ్ళు ముక్కలుగా విరిగిపోయినాయి నాన్న అని నా తండ్రి గారికి చెప్పడమే. మరి నా తండ్రి ఆ మీటింగ్స్లో నుండే బయలుదేరి కొందరు సంఘ పెద్దలను తీసుకొని ప్రియమైన దేవుని పిల్లలారా మా తండ్రి హుటాహుటిన కోదాడ మరి మదర్ తెరీసా హాస్పిటల్కి రావడం జరిగింది. కోదాడ దగ్గర నాకు యాక్సిడెంట్ అయింది. మరి అప్పటికే నాన్నగారు వాళ్ళు వచ్చేలకు 11 అయింది. నాకు బ్లడ్ ఎక్కిస్తూ ఉన్నారు, ఒక పక్క బ్లడ్ ఒక పక్క పోతూ ఉంది. బ్లడ్ ఎక్కుతున్నప్పుడు కోమాల నుంచి కొంచెం తేరుకుంటున్నాను, బ్లడ్ పోతూ ఉంటే మరలా కోమాలోకి వెళ్ళిపోవడం, ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎప్పుడు ప్రాణం వద్దో అనే పరిస్థితులు దాపురించాయి నా జీవితంలో. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నిజంగా నేను బ్రతకడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. వెంటనే మదర్ తెరీసా హాస్పిటల్లో ఉన్న డాక్టర్ గారు, ఈయనలో బ్లడ్ లేదండి, ఎప్పుడైనా చనిపోవచ్చు, మీరు తీసుకెళ్తే విజయవాడన తీసుకెళ్ళండి, లేదా హైదరాబాద్ ఉస్మానియా కన్నా తీసుకొని వెళ్ళండి అని చెప్తే, కోదాడ నుంచి హైదరాబాద్ దూరం కాబట్టి విజయవాడ దగ్గరని నన్ను తీసుకొని మరి అంబులెన్స్లో ఎక్కించుకొని ప్రియమైన దేవుని పిల్లలారా నన్ను విజయవాడ తీసుకొని వచ్చేసరికి సాయంత్రం 3 దాటినటువంటి పరిస్థితి. వాస్తవానికి మరి ఉదయం 5 గంటలకి నాకు యాక్సిడెంట్ అయితే మరి 3 గంటల వరకు నాకు సరైన ట్రీట్మెంట్ లేదు. హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి, ఒకవేళ మదర్ తెరీసా హాస్పిటల్లో నాకు ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ లేదు. వెంటనే మరి ఎంజే నాయుడు గారి హాస్పిటల్కి తీసుకొచ్చారు. మరి అన్ని టెస్టులు చేస్తూ కుడికాలు టెస్ట్ చేసినప్పుడు స్పర్శ లేదు. అప్పటికే మోకాలు కింది భాగం నా కాలు చచ్చిపోయింది. డాక్టర్ గారు చూచి, ఈ బాబు కాలు తీసేస్తేనే బ్రతుకుతాడండి, లేకపోతే బ్రతకడు, పాయిజన్ అయిపోయింది, ఇంకా పైకి వెళ్ళిపోతూ ఉంది, ఇంకా మీరు ఆలస్యం చేస్తే పైకి వెళ్ళిపోద్ది, ఏం చేయలేం అని చెప్పినప్పుడు నాన్నగారు వాళ్ళు ఆలోచించి, మరి అయ్యా కాలు తీసేసేయండి, పర్వాలేదు, నా కొడుకు బ్రతికుంటే అంతే చాలు అని చెప్పి మరి నా తండ్రి గారు చెప్పడం జరిగిందట. నాకు హాస్పిటల్లోకి వెళ్ళడమే తెలిసింది, కొంచెం ఎక్కడో అవగాహన ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. నా కాలు తీసేశారు, కుడి కాలు తీసేశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నాటి దినాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు నాకు చోటు చేసుకున్నాయి. కాలు తీసేసి నరాలు కుట్లేస్తూ ఉండగా ఆక్సిజన్ పల్స్ పడిపోవటం స్టార్ట్ అయినాయి. ఆక్సిజన్ పల్స్ పడిపోవటం స్టార్ట్ అయ్యి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఇంకా కోమాలోకి వెళ్ళిపోతూ ఉన్నాను. ఏం జరిగింది ఏంటి అని చెప్పి డాక్టర్లు వెంటనే ఎంజే నాయుడు గారు మరి వారి బృందం ఏం జరిగింది అని చెప్పి నన్ను తీసుకెళ్ళి ల్యాబ్లో ఊపిరితిత్తులు ఎక్స్రే తీస్తే 2 ఊపిరితిత్తుల నిండా రక్తం ఉంది. అది ఎప్పుడు రక్తం వెళ్ళిందో తెలియదు. మరి మేజర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు సహజంగా క్రొవ్వు మూలుగు వెళ్ళడం సహజమట. వెంటిలేషన్ మీద పెడితే ఆ క్రొవ్వు మూలుగు కరిగి బయటకు వచ్చేస్తుంది. కానీ నాకు రక్తం వెళ్ళింది. డాక్టర్ గారు చూచి, ఈ అబ్బాయి బ్రతకడండి, చచ్చిపోతాడు, 48 గంటల్లో చచ్చిపోతాడు, లోపల బ్లడ్ ఉంది, బ్లడ్ క్లాట్ అయిపోతూ ఉంది, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన బ్లడ్ బయటికి తీయటం అసాధ్యమటండి. మనం పీల్చుకునే గాలికి లోపలికి గాలి వెళ్ళి లోపల ఉన్న రక్తం గడ్డగట్టడం, చచ్చిపోవడం ఒకటే మార్గం. ప్రియులారా,
మరి డాక్టర్ గారు చేతులు ఎత్తేశారు. మా దగ్గర ఇంక ఈ బాబుకు చేయవలసిన ట్రీట్మెంట్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇవ్వండి, మీరు ఏదైనా ఉపశమనానికి వేరే హాస్పిటల్కి తీసుకెళ్తానంటే ఆంధ్రాకి కానీ హెల్ప్ హాస్పిటల్కి కానీ తీసుకొని వెళ్ళండి అని చెప్పినప్పుడు, ప్రియమైన దేవుని పిల్లలారా, ఉపశమనం కోసం అక్కడికి తీసుకెళ్తే హెల్ప్ హాస్పిటల్లో డాక్టర్ భాను గారు చెక్ చేసి, ఈ అబ్బాయి బ్రతకడండి, ఈ అబ్బాయి 48 గంటల్లో చచ్చిపోతాడు, 2 రోజుల్లో, ఏ హోప్స్ లేవు, మీరు ఇంటికి తీసుకెళ్ళటం బెటరు అని చెప్పినప్పుడు మా నాన్నగారు చెప్పిన మాట ఒకే ఒక్క మాట, మేము నమ్మి సేవించుచున్న దేవుడు మృతులను సైతం బ్రతికించగలిగినటువంటి దేవుడు అని చెప్పి మేము నమ్ముతున్నామండి. మేము ఇలా బాబును తీసుకొని వెళ్ళలేవు, మీరు చేసే ట్రీట్మెంట్ చేయండి అంటే మరి 20,000 కట్టమంటే మా దగ్గర 20,000 కూడా లేనటువంటి పరిస్థితి. ఆ దినాల్లో నాతో పాటు బైబిల్ కళాశాలలో చదువుతున్నటువంటి మరి నా సహోదరుడు, మరి ఒక యవనస్తుడు, వాళ్ళ అక్కగారికి విజయవాడలో ఫోన్ చేస్తే, వారిది విజయవాడే, వాళ్ళ అక్కగారికి ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఆమె వచ్చి ఒక 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. పిల్లలు అవి కట్టి జాయిన్ చేశారు, నన్ను వెంటిలేషన్ మీద పెట్టారు. ఎప్పుడు చనిపోతానో చూస్తున్నారు, చనిపోతానని చెప్పేశారు, అయినా సరే వెంటిలేషన్ మీద పెట్టి మరి మీరు డబ్బులు వదిలించుకుంటానంటే మాకేంటండి అని వాళ్ళు జాయిన్ చేసుకొని నాకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ప్రియులారా, ప్రతి టైంలో 4, 2 డాక్టర్లు, 2 నర్సులు నా దగ్గర ఉండి అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. 48 గంటలు అన్నది 4 దినాలైనా నేను చచ్చిపోవడం లేదు. కారణం ఏంటో తెలుసా? నా కొరకు బలంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. 4 దినాలు అయిపోయింది, చనిపోవడం లేదు. 5వ దినం కళ్ళు తెరిచి చూచానట. ఏం జరిగింది ఏంటని డాక్టర్లకు అర్థం కాక ల్యాబ్లోకి తీసుకొని వెళ్ళి మరలా ఎక్స్రే తీస్తే, ప్రభునందు ప్రియులారా, అప్పుడు నాకు 29 సంవత్సరాలండి. ఆ వయసులో నా ఊపిరితిత్తులు ఎలా ఉండాలో, యవన కాలంలో ఉండాలో అలాగున నా 2 ఊపిరితిత్తులు ఆరోగ్యకరంగా ఉండడం డాక్టర్లు ఇచ్చినటువంటి సాక్ష్యం. ప్రియులారా, ఎంజే నాయుడు గారు ఆశ్చర్యపోయాడు, భాను గారు ఆశ్చర్యపోయారు. ఇప్పటికీ కూడా మైలవరం ఈ ప్రాంతం నుంచి ఎవరైనా వెళ్తే, మైలవరంలో పరంజ్యోతి అని ఒక అతను ఉంటాడు, అతను బాగున్నాడా అని అడుగుతారటండి. ఎందుకో తెలుసా? మరణ పంచులోనికి వెళ్ళిపోయి బ్రతకడానికి అవకాశం లేని పరిస్థితుల్లో దేవుడు నన్ను బ్రతికించాడు.